చెడుతనం చేయకుండా తన జీవితాన్ని తన కుటుంబాన్ని కాపాడుకున్న ఆయన్ని బయటికి లాగేశారు. దేవదూతలు ఏం చేశారు? బయటికి లాగి ఉగ్రత కురిపించారు. అర్థమైందా? కాబట్టి బయటికి లాగి ఉగ్రత కురిపించబడ్డారు. లేదు నేను సహవాసం చేస్తాను, ఆయన లేకపోతే నేను లేను అంట, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను, కానీ అవిధేయులతో నేను కలిసి ఉంటాను అని అంటే గనక నువ్వు వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితుల్లో నువ్వు కొంతైనా వాళ్ళతో పాటు నువ్వు అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అంటాయి. మీకు అర్థమైందా? అందువల్ల అవిధేయులతో ఉండకూడదు, సహవాసం చేయొద్దు. ఉదాహరణకు యెహోషాపాతు, అవునా? ఎవరు? భక్తిపరుడైన యెహోషాపాతు. అది 2 దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి నుంచి చెప్తారు. 1000 మంది కొన్నాడు ఆయన. భక్తిహీనుడితో 1000 మంది కొన్నాడు ఆయన. భక్తిహీనుడితో 1000 మంది కొంటే వియంకుడు అడిగాడు ఆహాబు. ఏమన్నాడంటే, నేను సిరియా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగాడు. నువ్వు వెళ్తే నేను రాకపోవడం ఏంటి అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? నువ్వు వెళ్తే నేను రాకపోవడం లేదు, నేను వస్తాను అన్నాడు అన్న. దైవభక్తి కలిగినాడు ఆయన. ఎవరైనా దైవభక్తి కలిగినాడు. నేను వస్తాను అన్నాడు. సరే అయితే మారు వేషం వేసుకుని వెళ్దాం అన్నాడు. సరే అన్నాడు అన్న. నిన్ను ఇరికించేయడానికి అర్థమైందా? నిన్నేం చేస్తాడు? భక్తిహీనుడు లేకపోతే ఆ దేవుని ఉగ్రతున్నవాడు నిన్నేం చేస్తాడు? ఇరికించి పడేస్తూ ఉంటాడు. ఏంటి మరి నా కోసం నువ్వు మారు వేషం వేస్తానన్నాడు. మారు వేషం వేసి యుద్ధంలోకి వెళ్తే ఇశ్రాయేలు రాజు ఈడే అని చెప్పేసి ఏం చేశారు? అందరూ చుట్టుముట్టేసి పొడిచేపోయారు. కేకలు. ఏంటది? కేకలేసి అదే భక్తిపరుడైనటువంటి వాడు భక్తిహీనుడితో అవిధేయుడితో కలిసి తిరిగితే అలాగే వస్తాయి. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? మరి క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు నువ్వు విశ్వాసంతో సంబంధం ఉండాలి, భక్తిపరులు కలిసి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే భౌతికమైన లబ్ధి కోసం ఏం చేస్తూ ఉంటారంటే వారి ద్వారా ఏదో ఆశించి దేవుడి మీద కంటే వాళ్ళ మనుషుల మీద పెట్టేసుకుని ఏం చేస్తారు? కూడా తిరుగుతూ ఉంటారు. వాడు పడిపోతాడు బండి మీద, ఏదో జరుగుతుంది, వీడికి ఏదో దెబ్బలు ఏదో తగులుతాయి, లేకపోతే పాలు ఇరిపోయి చేయదు. ఏంటి అని అంటే పలానా ఓడితో వెళ్ళాడు. వాడు భక్తిహీనుడు కదా, దేవుడు అంటే భయం లేనివాడు కదా, అందుకని ఎలాగైనా నడుపుతాడు. ఎప్పుడైనా ఉగ్రత రావచ్చు. ఆ ఉగ్రత ఆయన మీద కురిపించినప్పుడు, ఆ పక్కన ఉన్న వర్షం కురుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ మీద చినుకులు పడతాయి అడవా. అలాగా ఉగ్రత అనేది మీదకి వస్తుంది. ఎవరితో కలిసి ఉంటే? అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు అన్నమాట. క్రైస్తవుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఎలా ఉండాలో చెప్పాడు. దేవుని పోలు నడుచుకోమని చెప్పేశాడు. నడుచుకోమని చెప్పేసి దేవుని ఉగ్రత ఉన్న వాళ్ళతో కలిసి ఉండొద్దు అన్నాడు. మనమేమో అభిమానము ఏ ఉంటాయి కదా, అత్యాతలు అనురాగాలు. సరే నేను వస్తాను, నీకెందుకు, నేనున్నాను అంటాను. ఉంటే జరుగుతుంది ఏదోటి. ఎక్కడో చోట ఏదో సమస్యల్లో పడేస్తూ ఉంటారు. లేకపోతే బాబా నీకెందుకు, నేను ఎడతాను, తీసుకో, నువ్వు అప్పుడు ఎంతైనా సరే సంతకం పెడతాడు. ఆడ ఎస్కేప్, నువ్వు బుక్ అయిపోతావు. అప్పుడేమవుతావు నీ జీవితం. అందువల్ల అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు అన్నాడు అన్నమాట. క్రైస్తవులైనటువంటి వాళ్ళని ఏమన్నాడు? అవిశ్వాసులతో విజ్జోడకూడదు. అంటే జోడు కూడా చూసుకోవాలన్నమాట మనం, సహవాసానికి జోడు. అవునా? రైట్. కాబట్టి దేవుని ఉగ్రత అవిధేయులంటి వారి మీదకు వచ్చును గనుక మీరు ఎవరు? క్రైస్తవులు అట్టి వారితో పాలువారై ఉండకండి. పాలువారై ఉండకండి. కలిసి పనిలోకి వెళ్ళండి, వచ్చేయండి, అంతే, అయిపోయింది. కానీ మాటికి కలిసి తిరుగుతున్నారంటే కనుక మీకు ఏదో ఊడిందని అర్థం. ఆ తర్వాత బాధపడితే అర్థమవుతుంది అనమాట. 8వ వచనం చూడండి. అటు వారితో పాలువారై ఉండకండి అని చెప్పాడు. మీరు పూర్వం మందు చీకటై ఉన్నారు. అదైనా మీరు పూర్వం మందు
అంటే క్రైస్తవుడు కానప్పుడు మీరు అంధకార సంబంధమైన మనసు కలిగిన వాడు క్రైస్తవుడు అనుకో. చీకటి అంటే కనబడకుండా ఎలా పడితే అలా బ్రతికేవాడు అన్నమాట. తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవాడు చీకట్లో ఉన్నవాడే. దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నవాడే వెలుగులో ఉన్నట్టు. దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు వెలుగులో ఉన్నట్టు. తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు, తన మనసుకు వచ్చినట్టు ప్రవర్తించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లో జీవించే జీవితం అనేది ప్రమాదకరమైంది కదా. చీకట్లో జీవించే జీవితం ఏ నూగిలైనా పడిపోవచ్చు, ఏ గోతులైనా పడిపోవచ్చు. అర్థమైందండి. ఏ భయంకరమైన పరిస్థితుల్లోనైనా పడిపోవచ్చు చీకటి సంబంధమైన. వెలుగు జీవితం అనేది తేటతెల్లం అవుతూ ఉంటుంది, కనబడుతుంది. ఎదురుగుండా వచ్చే ప్రతిదీ మనకి కనబడుతూ ఉండదు, చీకట్లో కనబడదు. అందువల్ల పూర్వమందు మీరు చీకటే ఉన్నారు. క్రైస్తవులు పూర్వమంది ఏమైనారు? చీకటే ఉన్నారు. క్రైస్తవులు కానప్పుడు ఇప్పుడైతే 8వ వచనం, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చీకటే ఉన్నారు, వెలుగై ఉన్నారు అంటే ఏంటి? ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన బోధించిన బోధ ద్వారా మనం వెలిగించబడ్డాం అన్నమాట. మనము ఆయన యొక్క సందేశము అనగా పరలోక సంబంధమైన ఆ విధానాలని, లేకపోతే ఆ దేవుని జ్ఞానం అవన్నీ బోధించడం ద్వారా, ఆ బోధన బట్టి మనము ఆయన అంగీకరించి ఆయనలో ఆయన యందు ఉండడం ద్వారా మనం ఏమై ఉన్నాం అంటే వెలుగై ఉన్నాం అనమాట. ప్రభునందు వెలుగై ఉన్నాం. లోకంలో చీకటై ఉన్నాము, ప్రభునందు వెలిగించబడ్డాం. మన పాపం చేత మరణించి ఉన్నాము, ఎఫెసీయులకు 2:1. ప్రభువులో బ్రతికించబడ్డాము కదండి. మన పాపం చేత మరణించాము, దేవునితో దూరం అయ్యాము. ఇప్పుడు మన ప్రభువులో ఏమై ఉన్నాము? బ్రతికించబడ్డాము. అలాగే మనం పూర్వం చీకటై ఉన్నాము, ఇప్పుడు ప్రభువులో ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. వెలుగు యొక్క ఫలము అంటే ప్రభునందు వెలుగులో నడిచే జీవితం యొక్క ఫలం ఏంటన్నమాట? సమస్త విధములైన మంచితనం అన్నమాట. అంటే మేలు చేసేది అనమాట. సమస్త విధములైన మంచితనం. వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుతుంది. మంచితనము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. కాబట్టి నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. మరి ప్రభువుని యేసుక్రీస్తునందున్న వెలుగులో మంచితనము, నీతి, సత్యము అనగా న్యాయము లేదా నిర్దోషత్వము, యథార్థత వాటిలో కనబడుతుంది మన ప్రభువులు వెలుగులో. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించమన్నాడు. అంటే ప్రభువుకి ఏది అంగీకార యోగ్యమైందో, అదైనా ప్రభువుకి ఏది అంగీకారమో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి అన్నాడు. పైన 5:1 ఏమన్నాడు? దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ మరలా ఏమన్నాడు? వెలుగు సంబంధుల వలె. అంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా మనం వెలుగులో, ఆత్మ సంబంధమైన వెలుగులోకి వచ్చాం. భౌతికమైన వెలుగు ఏవైతే కనిపిస్తుందో ఆత్మ సంబంధ వెలుగులో మనకి పాప సంబంధ జీవితం వల్ల వచ్చే పరిస్థితులన్నీ కూడా కనిపించబడ్డాయి. అందువలన ప్రభువుకి ఏది అంగీకార యోగ్యమైందో దాన్ని పరీక్షించాలి. ముందు పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండకండి, వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో అంటే అంధకారమైన పనులు ఉంటాయి కదా, చెప్పండి కదా 4వ అధ్యాయం 17వ వచనంలో 18 వారికి అంధకారమైన మనసు కదా, తమ హృదయ కాఠిన్యము వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారు తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. అంధకారమైన మనసు ఎవరిది? అన్ని జనులు ప్రవర్తించే ప్రవర్తన అంధకార సంబంధమైన మనస్సు. కాబట్టి అంధకార సంబంధమైన మనస్సు అనేది అది అన్ని జనుల ప్రవర్తనకు సంబంధించింది అన్నమాట. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నిష్ఫలమైన అంధకారం అంటే ప్రయోజనం లేని ఫలము, నిష్ఫలమైన ప్రయోజనం లేని అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి. అర్థమైందండి. చీకటి సంబంధమైన క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి అన్నాడు. అంటే
ప్రాచీన జీవితంలో ఉన్న సంబంధమైన వాటిని ఖండించమంటున్నాడు అనమాట. ప్రాచీన సంబంధమైన జీవితంలో ఉన్నది ఏంటనమాట? జాగ్రత్తం ఉంది, ఖండించాలి. వ్యభిచారం ఉంది, ఖండించాలి. అర్థమైందండి. అలాగే దొంగతనం ఉంది, ఏం చేయాలి? ఖండించాలి. ఇలాగన అంధకార క్రియల్లో పాల్గొని ఉండగా వాటిని ఖండించండి అన్న. వాటిని చేయకుండా ఉండేటట్టుగా అడ్డగించడం అనమాట. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు అని చెప్పేసి ఖండించడం అనేది జరిగించాలన్నమాట. అందువల్ల అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. పాలువారై ఉండొద్దు అన్నాడు. అంధకార క్రియలు ఏమై ఉండదు అన్నాడు? పాలువారై ఉండకుండా ఖండించమన్నాడు. అర్థమైందా? పాలువారై ఉండకుండా ఏం చేయమన్నాడు? ఖండించమన్నాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? పాలువారం అవుతామా, ఖండిస్తామా? ఆలోచన చేయండి. ప్రాచీన సమాజ జీవితాన్ని పాలుభోగస్తులు అవటానికి చూస్తామా, లేకపోతే ఖండిస్తామా అని ఆలోచన చేయండి. ఖండించాలా వద్దా? అంతే. ఇది తప్పు అని చెప్పేసి చెప్పాల్సిందే, అంతే. వెలుగులో ఉన్నాం కాబట్టి ఈ అంధకార సంబంధమైన క్రియల్ని, పనుల్ని ఖండించేవాడుగా ఉండాలి క్రైస్తవుడు. ప్రభు ఖండించలేదా? పరిచయాల వేషధారణ ఖండించాడా లేదా ఆయన? అదే కాబట్టి తప్పు చేస్తూ ఇతడి వాళ్ళ తప్పును ఎత్తించే వాడిని ఖండించాడా లేదా? ప్రభు లోక సంబంధమైన అనగా అంధకార సంబంధమైన క్రియల్ని ఖండించాడు ఆయన. ప్రోత్సహించలేదు, బలపరచలేదు ఆయన. అర్థమైందండి. మీరు అపవాద సంబంధులు అన్నారు. మీరు మీ తండ్రి అపవాది అన్నాడు, ఖండించాడంతే. అందువలన మన ప్రభువుని యేసుక్రీస్తునందు మనము కూడా ఖండించటం అనేది జరగాలి. అంధకార క్రియల్ని క్రైస్తవుడు ఏం చేయాలి? ఖండించాలి తప్ప ప్రోత్సాహం చేయకూడదు అనమాట. చూడండి 12వ వచనం. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు. ఏ క్రియలు? అంధకార క్రియలు అంటే చీకటి సంబంధమైన, అంటే చెడు సంబంధమైనవి. అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులు గూర్చి మాట్లాడితేనను అవమానకరమైనది. కాబట్టి అంధకార సంబంధమైన క్రియల్ని చేసేవాళ్ళు రహస్యమందు జరిగించి పనులు గురించి మాట్లాడితేనను అవమానకరమై ఉన్నది అన్నమాట. కాబట్టి క్రైస్తవులైనటువంటి వాళ్ళు అంధకార సంబంధ క్రియలను ఖండించాలి, అవి మాట్లాడకూడదు. అది అవమానాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అన్నమాట. ఒకనాడు 2 కొరింథీయులకు 5:9-10లో మనం చేసిన వాటి క్రియలు మంచివైనా చెడ్డవైనా తేటపరచబడే ఓ రోజు ఉందా లేదా? అంటే అప్పుడు ఖండించడా? తీర్పులో ఖండించబడతాయా, ఖండించబడవా? ఆ చేసే తప్పులన్నీ ఖండించబడతాయి. ఇప్పుడు లోకంలో తీర్పులు జరుగుతాయి. తప్పు చేసినటువంటి ఖండిస్తాడా, లేకపోతే ప్రోత్సహిస్తాడా? ఖండిస్తాడు. నువ్వు చేసిన తప్పు అని ఖండిస్తాడు. అలాగున సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. మన ప్రభువుని యేసుక్రీస్తునందు వెలుగులో ఈ అంధకార సంబంధమైన పనులు, చెడు పనులు ఇవన్నీ కూడా ఖండింపబడతాయి అన్నమాట. ప్రభువు ఏమి వీటిని చేసే వాళ్ళని ప్రోత్సాహం చేయడు, అది అంగీకరించడు. దేవుడు మన ప్రభువు కూడా ఖండించబడతాయి. అందుచేత ఏవి చెడు సంబంధమైన పనులు ఒకనాడు ఖండించబడతాయి. అర్థమైందండి. అంటే హెచ్చరించబడతాయి, తప్పు చేశావని చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఖండించబడతాయి, కాబట్టి చేయకూడదని ఖండించబడతాయి. కాబట్టి అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లోని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అన్నాడు. అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నవాడు ఏమవ్వాలా? యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అన్నాడు. కాబట్టి
నిద్రిస్తున్న నీవు ఏమని మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. నీ గత పాప క్షమాపణ నుంచి నువ్వు తిరిగి లేచినప్పుడు ప్రభు మన మీద ప్రభు మన మీద ప్రకాశిస్తాడు అన్నమాట. మన హృదయాల్లో ఆయన ప్రకాశిస్తాడు. కాబట్టి 5:1-14 వరకు కూడా దేవుని పోలి నడుచుకోండి అని చెప్తూ దేవుని పోలి నడుచుకోవడంలో ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసి, ఎందుకు అంటే ప్రభు మన కొరకు త్యాగం చేశారు కాబట్టి ఆయనలాగా మనం బ్రతకాలి. దేవునిలాగా బ్రతకడంలో దేవుని పోలి నడుచుకునే విషయంలో ఏవి మన నోటి ద్వారా ఉచ్చరించకూడదో మాట్లాడాడు. అర్థమైందండి. ఏవి మనము నోటి ద్వారా ఉచ్చరించకూడదో మాట్లాడాడు. ఏవి మనము చేయకూడదో చెప్పాడు. ఏవి మాట్లాడకూడదో చెప్పాడు. ఎవరితో పాలువారా ఉండకూడదో తెలియజేశాడు. తర్వాత వెలుగు యొక్క ఫలం ఏంటో చెప్పుకొచ్చాడు. చీకటి సంబంధమైన ఫలం కూడా చెప్పుకొచ్చాడు. అందువల్ల ఒకవేళ నిద్రిస్తే క్రీస్తులో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అని తెలియపరచుకుంటూ వచ్చాను.